తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తినే. ఈ మాటలు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మాట్లాడినటువంటి మాటలు. యోహాను సువార్త 6:37లో తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి రమ్మని లోకములో ఉన్న సర్వ మానవాళికి పిలుపుంది. లోకంలో ఉన్న సర్వ మానవాళికి పిలుపు ఏమిటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. ఇందులో కులమని కానీ మతమని కానీ బీద ధనిక జాతి వర్ణ ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా అందరూ సమస్త జనులారా నా యొద్దకు రండి అనేది దేవుని పిలుపు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనే పిలుపు అందరికీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన మాట అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అన్నాడు. అంటే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన మాట ఇది. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అంటే, తండ్రి అనుగ్రహించనోళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనే సంగతి చెప్పకనే చెప్తున్నాడు ఆయన. అంటే కొంతమందిని తండ్రి ప్రభువు దగ్గరికి ఆకర్షిస్తాడట, పరలోక తండ్రి. ఆ మాట కింద కూడా మీరు 44లో చదవచ్చు. 6:44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వాని లేపుదును అంటాడు. అంత్యదినమున నేను వాని లేపుదును, అంత్యదినమున నేను వాని లేపుదును, చివరి దినమున నేను వాని లేపుదును అని ఈ మాట ఈ అధ్యాయంలో చాలాసార్లు అన్నాడు యేసయ్య. బాగా వినండి. ఒక కాలఘట్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలం గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ప్రభువునొద్దకు వచ్చిన వారు, ప్రభువునందున్న వారందరినీ కూడా లేపుట కొరకు యేసయ్య పంపబడ్డాడట. ఈ మాట యేసయ్యే మాట్లాడుతున్నాడు. సరే, ఇది బాగానే ఉంది. తండ్రి నా యొద్దకు ఆకర్షించితేనే కానీ ఎవడు నా దగ్గరకు రాడన్నాడు. అలాగే తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా దగ్గరకు వస్తారు అని ఈ మాట 2 సార్లు మాట్లాడాడు. 65వ వచనంలో మనం చూస్తే, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన నేను. అది 3 మాటలు మనం కలిపి చదివితే, ఒకడు యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయనలో స్థిరపడాలి, ఆయన యొద్ద నిలిచి ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి అందులో వేళ్ళూనుకోవాలి అంటే 3 జరగాలట. 1, ఆ వ్యక్తిని ప్రభువుకి తండ్రి అనుగ్రహించాలి. 2, ఆ వ్యక్తిని తండ్రి ప్రభు దగ్గరికి ఆకర్షించాలి, యేసయ్య దగ్గరికి. 3, ఆ వచ్చేవానికి దేవుడు కృప అనుగ్రహించాలి. ఈ 3 మళ్ళీ చెప్పుకుందాం. మొట్టమొదటిది, తన కుమారునికి ఈ వ్యక్తిని తండ్రి పరలోక తండ్రి ప్రభువుకి అంటే మన యేసయ్యకి అనుగ్రహించాలి, యేసయ్య దగ్గరకు వచ్చేటట్టు ఆకర్షించాలి. 3వది, అలా వచ్చేవానికి కృప అనుగ్రహించాలి. ఈ 3 ఉంటేనే ఒకడు క్రీస్తులో విశ్వసించగలుగుతాడు, విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతాడు. ఈ 3 కానీ దక్కకపోతే ఎవడు ప్రభు దగ్గరకు రాలేడు, వచ్చినా నిలబడలేడు. ఈరోజు మన ధన్యత, మన భాగ్యం, మన అదృష్టం ఏంటంటే ఈ 3 మనకు దక్కినాయి. దేవుని అనుగ్రహం, దేవుని ఆకర్షణ, దేవుని కృప. దేవుని అనుగ్రహం, దేవుని ఆకర్షణ, దేవుని కృప, ఈ 3 మనకు దొరికినాయి. ఎందుకని మనకు దొరికినాయి? లోకంలో ఉన్న మిగిలిన వాళ్ళకి ఎందుకని దొరకలేదు? ఇప్పుడు మనకు మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే దేవుడు పక్షపాత అవుతాడు కదా. దేవుడు అందరినీ ప్రేమించాలి, ఆకర్షించేవాడు అందరిని ఆకర్షించాలి, కృప ఇచ్చేవాడు అందరికీ కృప ఇవ్వాలి, అనుగ్రహం అందరికీ దయ చూపాలి, ఆయన అందరికీ అనుగ్రహించాలి, అనుగ్రహం చూపాలి. కానీ
కొందరినే ఆయన ఆకర్షిస్తున్నాడు, కొందరికే కృపనిస్తున్నాడు, కొందరికి అనుగ్రహం చూపుతున్నాడు. కొందరే 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 ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. అందులో ప్రవేశించువారు కొద్దిమందే. ఆ దారి సంకుచితమై ఉన్నది, అందులో ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే. విశాల మార్గం ఉంది, అది వెడల్పు, అది విశాలం, దానిలో ప్రవేశించువారు అనేకులు. కానీ ఇరుగు మార్గంలో ప్రవేశించువారు కొద్దిమందే. ఈ కొద్దిమందే అనే మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ పిలుపునిచ్చాడు, మరి అందరూ ఆయన దగ్గరకు రాలేకపోతున్నారు. అందరికీ కృపనివ్వచ్చు కదా తండ్రి, అందరినీ ఆకర్షించవచ్చు కదా, ఇనప మొక్కను అయస్కాంతం ఆకర్షించినట్టు. స్తోత్రం. ఇప్పుడు మనందరిని లాగేశాడుగా ఆయన దగ్గరికి, లాగేశాడా? అందరినీ లాగొచ్చుగా అంటే అట్లా కుదరదు అని చెప్తుంది దేవుని వాక్యం. దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవడికైనా తండ్రి యొద్ద నుండి కృప అనుగ్రహింపబడకపోతే ఎవ్వడు నా దగ్గరకు రాడు, వచ్చి నా నిలవడు, నా యందు విశ్వాసం ఉంచలేడు. నా యందు విశ్వాసం ఉంచాలంటే వానికి తండ్రి దగ్గర నుండి కృప దొరకాలి అన్నాడు. ఇప్పుడు మనందరం కృప పొందాం. లోకంలో ఐశ్వర్యవంతులు ఉన్నారు, అధికారాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఉన్నారు, అన్నీ కలిగి ఉన్నోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధన కనక వస్తువాహనాలు ఉన్నాయి, మంచి మంచి హోదాలు ఉన్నాయి, రంగురంగుల బిల్డింగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి కృప అనుగ్రహించబడలా. మనకి కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. ఎక్కువ శాతం మందికి తట్టెడ అప్పులు ఉన్నాయి. అందరూ బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, వ్యాధులు, శోధనలు, కన్నీళ్లతో ఉన్నోళ్ళు పెక్కుమంది ఉన్నారు, అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అన్ని పరిస్థితులు బాగున్నోళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. ఎక్కువ శాతం శ్రమానుభవంలో ఉన్న వాళ్ళే ఉన్నారు మనలో. ఇది మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. మనకి లోకస్తులకు ఉన్నట్టు హోదాలు, అధికారాలు, పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు. కానీ అవేవి లేకపోయినా పరలోక తండ్రి దగ్గర నుండి మనకు కృప దొరికింది. కృప 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 దొరికింది. ఈ కృప గురించి ఈ మధ్యకాలంలో పాట పాడుకున్నాం మనం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగా వినండి. మనకేం దొరికింది, వాళ్ళకేం దొరకలా. అది వాళ్ళకి ఇవ్వకపోవటం ఏంటి, మనకి ఇవ్వటం ఏంటి? అలా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే దేవుడు పక్షపాత అవుతాడు కదా అంటే కాదు, ఎంత మాత్రము కాదు. దేవుడు పక్షపాతి కాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. సో ఇక్కడ చెప్పేశాడు, దేవుడు పక్షపాతం లేనోడు. మరి అట్లయితే మరి కొంతమందికే ఆకర్షణ ఏమిటి, కొంతమందికి అనుగ్రహం ఏమిటి, కొంతమందికే కృప దొరకటం ఏమిటి, కొంతమందికి దొరక్కపోవటం ఏమిటి?
ఇది ఒక విషయం తెలుసుకోవాలి. మనకు దొరికిన కృప ఇతరులకు ఎందుకు దొరకలా? మనకు దక్కిన ఈ భాగ్యము ఇతరులకు అనేకులకు ఎందుకు దక్కలా? ఇందాక నేను పాడాను, ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే కృప ఉత్తమం అన్నాను. ఈ రెండు బలమైన మాటలు. ఐశ్వర్యం కంటే కృప ఎందుకు ఉత్తమమైందంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏం ప్రయోజనం అన్నాడు యేసయ్య. లోకమంతా సంపాదించి కుప్పేసుకున్నాడు, కానీ సడన్గా చచ్చిపోయాడు. సంపాదించిన దానివల్ల వానికి ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ 33 సంవత్సరాల లోపే కన్ను మూశాడు. చాలా భూభాగాన్ని ఆక్రమించాడు, చాలా ప్రాంతాల్లో యుద్ధాలు చేశాడు, జయించాడు. జయించి తిరుగు ప్రయాణం అయినప్పుడు విషజ్వరం సోకింది. వెండి బంగారులు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అన్నీ ఆయన సంపాదించినటువంటి విస్తారమైన ధనం ఉంది, భూభాగం ఉంది, అంతా ఉంది. కానీ వైద్యుల్ని అడిగాడు, రే బాబు నన్ను బ్రతికించండి రా ఎట్లనన్నా కానీ అని మొత్తుకున్నాడు. వైద్యుల వల్ల కాలేదు. ఆ విషజ్వరాన్ని వెనక్కి తిప్పటం, చనిపోయే పరిస్థితికి వచ్చాడు. చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు 3 మాటలు తన దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాడు ఆయన. ఏమిటంటే, నేను చచ్చిపోతున్నానన్న సంగతి నాకు అర్థమవుతుంది, నేను ఇక బ్రతకను. అయితే నేను చనిపోయిన తర్వాత 3 చేయండి, మీరు చేస్తానని మాట ఇవ్వండి అన్నాడు. చెప్పండి సార్, చేస్తామన్నారు. అందులో మొట్టమొదటిది, నేను చనిపోయినప్పుడు నా శవపేటికను నాకు వైద్యం చేసిన వైద్యులే మోయాలన్నాడు. రెండవది, నేను సంపాదించినటువంటి ఈ ధనం, ఈ వజ్ర వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో నేను సంపాదించింది, నా శవయాత్రలో వీటిని చల్లాలన్నాడు. మూడవది, శవపేటిక చేసేటప్పుడు అందులో 2 రంధ్రాలు పెట్టండి, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. ఎందుకు అంటే అందులో నుంచి నా చేతులు బయటికి లాగండి. పెట్టె ప్యాక్ చేసినా నా ఖాళీ చేతులు ప్రజలకు కనబడాలి. ఎందుకంటే ప్రజలకు నా మరణము ద్వారా 3 సూచనలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. వాటిల్లో మొట్టమొదటిది, దేవుడు మన సమయం ముగించినప్పుడు ఏ వైద్యములు మనల్ని కాపాడలేవు, ఏ వైద్యులు మనల్ని కాపాడలేరు అనేది ఒకటి. మొదటిది, మన ఆయువు, మన ఊపిరి వైద్యుల చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుడు టైం ఇచ్చినంత వరకే వైద్యుడు చేసే వైద్యం సఫలమైద్ది. దేవుడు టైం ముగిసిందిరా నీకన్నాడంటే ఇక ఎన్ని వైద్యాలు చేసినా, ఎంత సీనియర్ మోస్ట్ డాక్టర్ అయినా సరే నువ్వు ఖతమవుతావు అంతే. ఒకటి. కాబట్టి మన దృష్టి దేవుని మీద మొదట ఉండాలి అనే సంకేతం. రెండవది, సంపాదన కోసం ఉవ్విళ్ళూరి తపన పడి రాత్రింబగళ్ళు అదే ధ్యాసలో బ్రతికేవో మనుష్యుడా, నీవు చచ్చిన నాడు నీవు కుప్ప వేసినది ఏది కూడా నీతో రాదు. ఇదిగో నేను సంపాదించినవన్నీ ఇక్కడే పడేసుకొని పోతున్నా. ఇది రెండవ పాఠం. మూడవది, చచ్చిన తర్వాత తీసుకెళ్లేది ఏమీ లేదు. ఇదిగో ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చా, చచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతోనే పోతున్నా, ఏమీ తీసుకెళ్ళట్లేదురా. ప్రపంచంలో చాలా భూభాగాన్ని గెలిచిన వీరుణ్ణి నేను, కానీ పోయేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్తున్నాను. మనుషుడా జాగ్రత్త పడమని ఒక సంకేతాన్ని ఇచ్చాడు. అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు. దేవునికి స్తోత్రం. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలెగ్జాండరు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని ధీరుడలెగ్జాండరు. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా.
జ్యోతి ఎదప్ప మహిలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, సర్వ సంపదలు ఉన్నాయి, విస్తారమైన రాజ్యం ఉంది, అయినా సరే అలెగ్జాండర్ పోయాడు పరదేశకు పోయాడో పాతాళానికి పోయాడో అడగ పోతే కానీ తెలియదు మనకి. దేవునికే స్తోత్రం. ఆఖరికి ఆయన రాజ్యాన్ని ఆయన వారసులు పంచుకోవడానికి వారసులు కూడా లేరు ఆయనకి. ఆయన చేతి కింద ఉన్న నమ్మకమైన 4 సైనికులు 4 భాగాలు వాటాలు వేసుకొని పంచుకున్నారు. అది అలెగ్జాండర్ స్టోరీ. ఈ సంగతి దానియేలు గ్రంథంలో కూడా లిఖితమైంది. దానియేలు గ్రంథంలో కూడా లిఖితమైంది. అలెగ్జాండర్ ఇంకా లైన్లోకి రాకముందే ఆ వచ్చినోడు ఏమవుతాడు, ఏ విధంగా అతని కథ ముగుస్తుందనే సంగతులన్నీ కూడా దేవుడు చెప్పేశాడు తన గ్రంథమందు. బాగా వినండి ప్రియులారా. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం అంటే ఐశ్వర్యం ఎంత గొప్పన్నా ఏం ప్రయోజనం? గ్యారెంటీ ఉంది అలెగ్జాండర్ నిత్య జీవానికి చేరతాడని. కానీ కృప దొరికినోడికి గ్యారెంటీ ఉంది నిత్య జీవానికి పోతాడని. అర్థమైందా? దేవుని కృప పొందుకున్నోడికి గ్యారెంటీ ఉంది నిత్య జీవానికి చేరతాడు, పరలోకం చేరతాడని. కృప పొందనోడు ఎంత ఐశ్వర్యవంతుడైనా వాడికి గ్యారెంటీ లేదు నిత్య జీవానికి చేరతాడని. ఇప్పుడు ఐశ్వర్యం గొప్పదా, కృప గొప్పదా? భవిష్యత్తును కూర్చున్న భరోసా కృప పొందినోడికి ఉంది. ఏది? ఇక్కడ అక్కడ కూడా. సమృద్ధి ధనం పొందినోడికి ఇక్కడ గ్యారెంటీ లేదు, అక్కడ గ్యారెంటీ లేదు. మరి ఇప్పుడు చెప్పండి, ఐశ్వర్యం గొప్పదా, కృప గొప్పదా? అందుకే పాడాం, ఐశ్వర్యము కంటే. అది దేవునికి స్తోత్రం. ఇక జీవం దగ్గరకు వద్దాం. జీవం గొప్పదా, కృప గొప్పదా? కొంతమంది ప్రాణం కావాలా, ప్రభువు కావాలా అని అడిగితే ప్రభువే కావాలి, ప్రాణం వద్దని హతసాక్షులు అయిపోయారు. బాగా వినాలి. ప్రభువు కావాలా, ప్రాణం కావాలంటే ప్రభువే కావాలని చచ్చిపోయారు. కొంతమంది ప్రాణం కావాలి, ప్రభు వద్దని ప్రభువును వదిలేసి లోకంలో కలిసిపోయారు. ప్రాణము జీవము రెండు ఒకటే. జీవమన్నా ప్రాణమన్నా ఒకటే. జీవి అన్న ప్రాణి అన్న ఒకటే. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ప్రాణం కావాలనుకున్నాడు ప్రాణాన్ని దక్కించుకున్నాడా? కొద్ది కాలం తర్వాత అది ఎటు పోయింది. కొంతమంది ప్రాణం పోతే పర్వాలేదు కానీ కృప కావాలి, దేవుని కృప నాకు కావాలి, నేను దేవుని పక్షంగానే ఉంటానని దేవుని నిమిత్తం తమ ప్రాణమును పెట్టడానికే ఇష్టపడ్డారు. వాళ్ళకేం దొరికింది? కృప దొరికింది. దేవునికి స్తోత్రం. నాకు దేవుడొద్దు, ప్రాణం కావాలనుకున్నోడికి ప్రాణం దక్కిందా? మహా అయితే కొన్నేళ్ళు బతుకుతాడేం, తర్వాత అయినా సావాల్సిందేగా. పర్మనెంట్గా బతికేవాడు చెప్పడేమండి. మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము. మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచి దంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము. మించిన బంగారము పెంచిన నీ దేహము. పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమన్నే గదయ్యా. పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. మనలోని ఆత్మజ్యోతి ఎదప్ప మహి
మన్నే కదయ్యా. దేవునికి మహిమ. ప్రాణమొద్దు ప్రభువే కావాలన్నోడికి కృప దొరికింది. ప్రభు వద్దు ప్రాణమే కావాలనుకున్నోడికి ప్రాణం దొరికింది. అది కూడా కొంతకాలం ఉంది, పోయింది. కృప చాలనుకున్నోడికి శాశ్వత జీవం దక్కింది. శాశ్వత జీవం దక్కిందండి. అందుకే నా నిమిత్తము తన ప్రాణము పెట్టువాడు దాన్ని సంపాదించుకొనును. అర్థమైందా? నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. తన ప్రాణమును కాపాడుకొన దూచువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం ప్రాణం పెట్టువాడు దాన్ని దక్కించుకుంటాడు. తేల్చి పడేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జీవం గొప్పదా, కృప గొప్పదా? జీవము కంటే కృప గొప్పది. జీవం పోయినా పర్వాలా, తిరిగి దాన్ని ఇవ్వగలడు మన దేవుడు. అది వింత. అమ్మో నా జీవం పోతే మళ్ళా రాదేమో, అయ్యో నా ప్రాణం పోతే మళ్ళా దక్కదేమో అనే చింత దేవుని పిల్లలకు లేదు. నువ్వు 20 సార్లు చంపినా సరే 21వ మళ్ళా లేపగల సమర్థుడు మన దేవుడు. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవునికి మహిమ. కొలసయి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. కొలసయి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అదే చెప్పాడు. చూడు ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అది అది మనం చిన్నప్పుడు సినిమాలు చూసాం, గుర్తుందా? జానపద చిత్రాలు. ఏం చిత్రాలు? జానపద చిత్రాలు. ఈ జానపద చిత్రాల్లో కొన్ని విచిత్రమైన సన్నివేశాలు ఉంటాయి. ఓ మాంత్రికుడు ఉంటాడు. వాడు ఎంత చంపినా చావడు. వాడి చేయి కట్ చేస్తే మళ్ళీ వచ్చి చేయి అతుక్కుంటుంది. తల కట్ చేస్తే మళ్ళీ వచ్చి తల అతుక్కుంటుంది. కాళ్ళు కట్ చేస్తే మళ్ళీ వచ్చి కాళ్ళు అతుక్కుంటాయి. ఎంతమంది చూశారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. రైట్, చిన్నప్పుడు మనం చూసాంలే. అప్పుడు మన దేవుడు మనకి ఏసై తెలీదు, అప్పుడు చూసాం. చివరికి హీరో గురువుని అడుగుతాడనమాట, గురువర్య నేను ఎంత పోరాడినా వీడు చావట్లేదు, కారణం ఏమిటంటే, అప్పుడు గురువు గారు చెప్తాడనమాట, వాడి ప్రాణం వాడి శరీరంలో లేదు, వాడి ప్రాణం 7 సముద్రాల అవతల మండూక దీవిలో ఒక చిలుక ఉంది, అందులో ఉంది వాడి ప్రాణం అని చెప్తాడు. అప్పుడు హీరో ఏదో తిప్పలు పడి మొత్తానికి 7 సముద్రాలు అంటే 7 సముద్రాలు దాటి అక్కడికి వెళ్ళి ఆ చిలకను పట్టుకొని ఆ చిలక రెక్క అలా విరిస్తే ఇక్కడ వీడు అని చెయ్యి తిరిగిపోద్ది అనమాట. ఇంకో రెక్క విరిస్తే ఈడి చెయ్యి అని తిరిగిపోయిద్ది అనమాట. అవునా? దాని మెడ విరిస్తే ఇడు అని పడిపోతాడు. అంత క్లైమాక్స్ అయిపోయింది, ఇక శుభం పడిద్ది అనమాట. ఇప్పుడు అంటే వాని ప్రాణము ఏదో ఒక ప్రాణిలో నిక్షిప్తం చేయటం అనేటువంటి ఒక విద్య ద్వారా వాడు ఆ పని చేశాడు అనేది సంకేతం. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని మూవీస్లో కూడా ఇలాంటి సన్నివేశాలు పెట్టారు. ఈ మధ్యకాలం అంటే లేటెస్ట్ కాదు, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మూవీస్లో కూడా ఇలా మెన్షన్ చేశారన్నమాట. సరే, ఇప్పుడు
వాడి ప్రాణం చిలకలో ఉందో, కప్పలో ఉందో, కోతిలో ఉందో మనకు అనవసరం. వాడితో మనకు పని లేదు. కానీ మన ప్రాణము మాత్రం క్రీస్తునందు, చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. తేల్చి అవతల పడేశాడు. నిన్ను చంపేవాడేవుడు రా పిచ్చోడా? నిన్ను చంపేవాడేవుడు? చంపలేడు బాబు నిన్ను. ఎందుకంటే నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దేవుడు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. దేవుడు సజీవంగా ఉన్నంత వరకు నీకు చావు లేదు సోదరా. నీకు, నాకు, మనకి, ఏ క్రైస్తవుడికి చావు లేదు. ఇది దేవుని వాక్య సత్యం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది? ఎందుకంటే మన జీవమును తిరిగి ఇవ్వగలడు. జీవం ఎన్నిసార్లు పోగొట్టుకున్నా తిరిగి ఇవ్వగల సమర్థుడు మన దేవుడు. అందుకే జీవం పోయినా పర్వాలేదు, కానీ కృప పోవద్దు. కృప పోయిందనుకో, వాడికి జీవం ఉన్నా కూడా మృతుడే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు, మృతుడవే. యోధా ఇస్కరియోతు కృప పోగొట్టుకున్నాడు. కృప పోగొట్టుకొని బతుకున్నాడా, చచ్చిపోయాడా? కృప పోగొట్టుకొని కూడా బతికే ఉన్నాడు, కానీ బతకలేకపోయాడండి. అదే కృప పొందిన పేతురు సజీవంగా ఉన్నాడు, సేవ చేశాడు, క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. రేపు యేసయ్యతో కూడా సింహాసనం మీద కూర్చునే ఆ గుంపులో పేతురు కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం. తన జీవాన్ని క్రీస్తు కొరకు పెట్టేశాడు. ధన్యుడు, రేపు సింహాసనం మీద కూర్చుంటాడు. తిరుగులేదు దీనికి. ఎందుకంటే ఆ కృప దొరికింది వాళ్ళకి. యేసయ్య చెప్పాడు, మాకేం దొరికిద్దని అడిగాడు పేతురు. మా సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడించుచుంటిమి కదా, మాకేమి లభించును? లూకా సువార్త 22వ అధ్యాయములో సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఒకసారి చూడొచ్చు మీరు. మత్తయి సువార్తలో కూడా మీరు చూడొచ్చు. 2 చోట్ల ఈ అంశం మీకు దొరికింది. చూడండి, 22వ అధ్యాయము 28వ వచనం చూసుకో. నా శోధనలో నాతో కూడా నిలుచున్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం చదువు. అండర్లైన్ చేసుకోండి బిడ్డలారా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 2 చోట్ల ఇదే అంశం రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పేతురుకి ఏం దక్కింది? కృప పొందుకున్న పేతురికి జీవము దక్కింది, నిత్య జీవము దక్కింది, నిత్య సింహాసనం కూడా దక్కింది. ఇప్పుడు కొట్టు. తన జీవాన్ని పెట్టేశాడు, హతసాక్షి, తల క్రిందుగా సిలువ వేయబడ్డాడు, హతసాక్షి అయ్యాడు. అయిపోయిన వాడు రేపు యేసుక్రీస్తు 2వ రాకడలో అంత్య దినమున తిరిగి లెగుస్తాడు, మళ్ళా జీవం పొందుకుంటాడు. ఈసారి పొందుకునే ఆ శరీరం కూడా అక్షయ శరీరం, మహిమ శరీరం. ఇక జావది, చావదది. ఈసారి మట్టి శరీరం కాదు, మట్టి శరీరంగా ఇది చంపబడి పాతి పెట్టబడిద్ది కదా. ఈసారి లేచేది క్షయమైపోయే శరీరం కాదు, అక్షయ శరీరం. ఇక దానికి చావు లేదు, ముగింపు లేదు. అక్షయ జీవం, అక్షయ శరీరం, అక్షయ సింహాసనం, అక్షయ కిరీటం. అబ్బా, కృప దొరికిన పేతురికి ఎన్ని దొరికినాయండి. అందుకే పాడా, ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం,
జీవము కంటే నీ కృప ఉత్తమం, ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే ఫ్యూచర్ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే ఫ్యూచర్ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. సంతోషంగా స్తోత్రం చెప్తాం. ఇప్పుడు ఎంత విలువైందో చూడు కృప. కృపలోనే పాప క్షమాపణ, కృపలోనే ఇలా మా రక్షణ, కృపలోనే మా నిరీక్షణ, కృపలోనే మా క్రమశిక్షణ. మా తన్నులు పడేది కూడా కృపను బట్టే. దేవునికి స్తోత్రం. కృపను బట్టే రక్షణ, కృపను బట్టే పాప క్షమాపణ, కృపను బట్టే నిరీక్షణ, కృపను బట్టే మనకు కోటింగ్ కూడా, క్రమశిక్షణ. దేవునికి స్తోత్రం. నీకు నాకు మనకి కాస్త అప్పుడప్పుడు తన్నులు పడుతున్నాయంటే ఇంకా కృపలో ఉన్నాం మనం. కృప చూపుతున్నాడు కనుక తన్నులు పడుతున్నాయి. వదిలేశాడు అనుకో అసలు టచ్ కూడా చేయడు మనల్ని. అప్పుడు ఆలోచించాలా, ఏంది అసలు నన్ను నేను టచ్ కూడా చేయట్లేదని. కృప చూపుతున్నాడు అనుకో మనం బుద్ధిహీనమైన అడుగులు వేసినప్పుడు కోటింగ్ పడిద్ది. అంతే కదండి. బడిలో చేరి రిజిస్టర్లో పేరున్న పిల్లోడు రోడ్ల మీద తిరుగుతుంటే పంతులు చూస్తే ఏం చేస్తాడు? ఎందుకు? రిజిస్టర్లో పేరు ఉంది. వాడు గాలికి తిరిగితే ఊరుకోడు, పంతులు కొడతాడు, సీటు మీద పెట్టి కొడతాడు. పరిగెత్తి కూర్చోవాలి పోయి బడిలో. స్తోత్రం. అవునా? పేలిందా కొడతాడు. అదే రిజిస్టర్లో పేరు లేదనుకో 100 మంది కనపడతారు రోడ్డు మీద, ఎవరిని కొట్టడా ఆయన. ఎవరి పేరైతే ఆ గ్రంథములో ఉందో వాడు రోడ్డు మీద బలాదూరు తిరిగితే వాడికి బగిలిద్ది. స్తోత్రం. వాడిని క్రమశిక్షణలో పెడతాడు. ఆ పేరు లేనోడిని వదిలేస్తాడు. వాడి ఇష్టం వచ్చినట్టు చేయనిస్తాడు. చెయ్యరా, నీ ఇష్టం వచ్చినట్టు చేయరా, రే చెయ్యి, ఊరేగండ్రా, మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, మీరు ఎన్ని చేయాలో చేయండి రా, మీకు సాగు మూడింది, మొత్తాన్ని డిసైడ్ చేశా, అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి డిసైడ్ చేశా, కానీ ఎంత చేయాలో చేయండి, పరిపూర్ణమైన దాకా చేయండి రా, ఏం పర్వాలా. అయితే గ్రంథములో దాఖలైన వారిని నేను చెయ్యనీయను, ఎట్లా పడితే అట్లా. వారిని క్రమశిక్షణలో పెడతా, అవసరమైతే తంత. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తా. వాళ్ళను చెడిపోనివ్వను, దారి తప్పిపోనియను, వారి చెయ్యి వదలను. అంత్య దినమున వాణ్ణి లేపాలి, ఆమెను లేపాలి కనుక అంతము వరకు నా గొర్రె పిల్లలను నేను కాపాడుకుంటాను. అయ్యలారా, అర్థమై కొట్టారా? అర్థం కాకపోయినా కొట్టారా? నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా. దేవునికి మహిమ. బాగా వినండి. మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా? దడ ఆయాసాలు ఏం లేవుగా? రైట్.
అంటే వేరే టెన్షన్లు ఏమైనా ఉన్నాయో అని అడుగుతున్నాలే. అన్నీ వదిలేశారుగా, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నారు. వినండి, టోటల్గా ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే, కృప గొప్పది, కృప ఉత్తమమైనది, కృపలోనే పాపక్షమాపణ, కృపలోనే మన రక్షణ, కృపలోనే నిరీక్షణ, కృపను బట్టే క్రమశిక్షణ. ఎందుకు మనల్ని క్రమశిక్షణలో పెట్టుకుంటాడంటే, మనము గ్రంథములో దాఖలయ్యాం. దేవుని సముఖ జీవ గ్రంథములో మన పేరు దాఖలైంది గనుక మనల్ని క్రమశిక్షణలో పెట్టుకుంటాడు. ఎట్లా పడితే అట్లా లోకస్తులు బతికినట్టు నువ్వు నేను బతికితే ఊరుకోడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారనే మాట కూడా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, 29, 30 వచనాలు చదివితే, ప్రభువు శరీరమని వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అవసరమైతే ప్రాణం కూడా తీస్తాడంట. అది కూడా క్రమశిక్షణలో భాగమే. బలహీనతలు రప్పిస్తాడు, క్రమశిక్షణలో భాగం. రోగములను అనుమతిస్తాడు, క్రమశిక్షణలో భాగం. అయినా లొంగకపోతే నీ పేరేమో జీవగ్రంథంలో ఉంది, నువ్వేమో అన్ని పాపిష్టి పనులు చేస్తున్నావు, రక్షణ పోగొట్టుకునేటట్టు తయారయ్యావు. ఇక చేసేది లేదు అనుకున్నప్పుడు ఇంకొచ్చే బేట అంటాడు. అప్పుడు ఏదో వంకతో ఊపిరిపోయిద్ది. ఎందుకు తండ్రి నన్ను అప్పుడే తీసేశావు అని అడిగాడు అనుకో, ఉంటే మొత్తానికి పోయేటట్టున్నావురా నరకానికి. అర్థమైందా మీకు నేను చెప్పింది? ప్రభు బల్లలో ఎగురుకుంటే చేస్తాంగా మనం. బుద్ధి మారకుండా, బతుకు మార్చుకోకుండా, తప్పుడు నడత దిద్దుకోకుండా, పాపిష్టి ఆలోచనలు, పాపిష్టి క్రియలు, పాపిష్టి జీవిత విధానం మనం మార్పు చేసుకోకుండా, ఆ విషయంలో పశ్చాత్తాపడకుండా, దిద్దుబాటు చేసుకోకుండా, వివేచన లేకుండా బల్లను సమీపిస్తే క్రమశిక్షణలో భాగంగా బలహీనతలు రప్పిస్తాడట, రోగములు రప్పిస్తాడట. అయినా దిద్దుకోకపోతే ప్రాణము పోయే పరిస్థితిని కూడా రప్పిస్తాడు. ఎందుకంటే నీవు నేను మనం బ్రతుకున్నట్లు. ఇదంతా ఎందును బట్టి చేస్తున్నాడు అంటే కృప, ఆయన కృపను బట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభు మనల్ని తన్నటం మంచిదా, లేకపోతే ఒకేసారి ఉగ్రతకు గురై అగ్నిగుండానికి పోవటం మంచిదా? ఏమంటే అగ్నిగుండానికి పోకుండా దేవుడే మనల్ని అవసరమైతే ఫినిష్ చేసినా ఇబ్బంది లేదు, రాకడలో లెగుస్తాం. అలా కాకుండా మనల్ని వదిలేశాడు అనుకో, అవుట్, ఇక మళ్ళీ మనకు ఛాన్స్ ఉండదు. అందుకే ఒకవేళ మనం శిక్షావిధి పొందిన ఎడల, లోకముతో పాటు మనం శిక్షావిధి పొందకుండాన్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నామన్నాడు ఆ కింది వచనంలో. లోకంతో పాటు శిక్షావిధి పొందకుండా అంటే అర్థం ఏంటో తెలుసా? లోకానికి వచ్చే అగ్నిగుండము అనే శిక్షలోకి మనం వెళ్లకుండా మనల్ని స్పెషల్గా దేవుడు పనిష్ చేసి మనల్ని లైన్లో పెడుతున్నాడట. స్పెషల్గా మనల్ని శిక్షించి రక్షిస్తున్నాడట. ఇదే మిక్కిలి సమూయేలు గారు మిక్కిలి దుఃఖంతో అడిగిన పాట. వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా దేవకుమార. ఏమండి? అదే ఆ పాటే. నా వంక దయ చూడ నాయన్నరారా దేవకుమార, దీనోపకార. నా వంక దయ చూడ నాయన్నరారా దేవకుమార. దేవునికి స్తోత్రం. కొడతాడు, గద్దిస్తాడు, అయినా మనలో మార్పు రాకపోతే ఆ ప్రదేశం నుంచే ఖాళీ చేపిస్తాడు. నువ్వైనా అంతేగా చేసేది. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరేం చేస్తారు? స్కూలుకు పంపించారు అనుకో, వాడు ఆ ప్రదేశంలో ఎక్కువ గడుపుతున్నాడు. ఇంట్లో మీరు వాడని బూతులు వాడు వాడుతున్నాడు అనుకో,
ఫస్ట్ తంతారు, మళ్ళీ వాడాడని ఇంకా గట్టిగా తంతారు. అయినా వాడు కంటిన్యూ చేస్తున్నాడు అనుకో, మూడోది ఏం చేస్తారో తెలుసా? ఆ స్కూలే మానిపించి ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తారు. అంటే ప్లేస్ మారిపోద్ది అంతే. భూమి మీద నుంచి లేపేస్తాడు అవసరమైతే మనల్ని. అరే నువ్వు ఉన్న కాడ నుంచి నువ్వు ఒగదగట్లేదుగా, నువ్వు మార్పు చెందట్లేదుగా, మళ్ళీ 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 నీకు అదే అయిపోయిందిరా, చివరికి పాతాళానికి పోయేటట్టున్నావు దరిద్రుడా, ఇంకొచ్చాయి అంటాడు. అవసరమైతే నీ పిల్లలు ఇక్కడ ఉంటే, ఈ ఊర్లో ఉంటే నీ పిల్లలు చెడిపోతున్నారనే డౌట్ నీకు వస్తే ఊరు ఖాళీ చేసి ఇంకో ఊరికి పోతావా? పోవా? ఎందుకు? ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు పోతున్నావు ఎందుకంటే ఏం చేద్దాం ఆ పిల్లల కోసం, వాళ్ళు ఇక్కడ ఉంటే చెడిపోతున్నారు, అందుకని వాళ్ళని తీసుకొని అసలు ఈ దరిద్రపు స్నేహితులు, ఈ దరిద్రపు సమాజంలో లేకుండా పోతున్నాం అని వెళ్తావుగా. యాజ్ ఈజీగా దేవుడు కూడా ఈ భూమి మీద ఉంటే నువ్వు కంటిన్యూ అవుతున్నావమ్మా, చివరికి అగ్నిగుండానికి పోయేటట్టున్నావు, వద్దురా వచ్చే ఖాళీ చేసే ఇంకొచ్చాయి అంటాడు. ఏదో ఒక కారణం చేత ఎంతమందికి అర్థమైందో. అందుకే బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రభు బలలో చెయ్యి వేసేటప్పుడు మాత్ర వేసుకున్నట్టు నొట్ట వేసుకొని, నీళ్లు పోసుకున్నట్టు నొట్ట పోసుకొని అనుకుంటా ఉంటే కుదరదు. కొద్దిగా ఆలోచించుకోవాలా, వివేచించాలి. అసలు ఈ ఘట్టం ఎందుకు వచ్చింది, ఈ సన్నివేశాన్ని ఎందుకు పెట్టాడు, ఆదివారం ఈ క్రమం ఎందుకుంది, నేను ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఎక్కడ తేడా పడుతున్నా దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, ప్రభు వైపు మళ్ళుకోవాలి. మన అతిక్రమములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడట, మన పాపాలు క్షమించి. నిన్న చెప్పేది దేవునికి మహిమ. అందుకే ఎప్పటిదప్పుడు బలలో చేసేటప్పుడు మైండ్ అంత దగ్గర పెట్టుకొని చేయాలి ఆ పని. ప్రభువు శరీరం అని వివేచన లేకుండా తిని త్రాగువాడు శిక్షావిధి పొందుతాడంట. ఆ శిక్ష కూడా ఎందుకంటే కృపను బట్టే. ఇన్ని విధములుగా మనకు అవసరమైనటువంటి కృప, ఆధారమైన కృప. అందుకే కృప మీద ఎన్ని పాటలున్నాయో మన క్రైస్తవ లోకంలో. కృప 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 కృప. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప, ఇంతవరకు తాచెనే చెంత నుండి నీ కృప, అంతము వరకు నడిపించునే అంతే లేని నీ కృప, అంతము వరకు నడిపించునే అంతే లేని నీ కృప, కృప కృప కృప, యేసుని కృప విడువదే నన్నెల్లప్పుడూ, కృప విజయ పదమున నడిపించెనే కృప, విడువదే నన్నెల్లప్పుడూ, కృప విజయ పదమున నడిపించెనే కృప, కృప చాలును నీ కృప చాలును, కృప చాలును నీ కృప చాలును, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప లేనిదే బ్రతుకలేను. స్తోత్రం స్తోత్రం. జస్ట్ ఒక 4-5 పాడాను, ఇంకిన్ని ఉన్నాయి. కృప 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 కృప. ఆ కృప లేకపోతే మనకు గతి లేదు. ఇప్పుడు ఇందాక చదువుకున్నాం, తండ్రి యొద్ద నుండి అనుగ్రహం కావాలంట, తండ్రి ఆకర్షించాలంట, తండ్రి కృపనివ్వాలంట.
ఈ 3 తండ్రి చేస్తేనే ఎవరైనా నా దగ్గరకు వస్తారు, వచ్చి నిలుస్తారు. ఇది నా తండ్రి చేయకపోతే ఎవరో నా దగ్గరకు రారు, వచ్చినా ఉండరు. ఇదండి మనం స్టార్ట్ చేసిన పాయింట్. ఇప్పుడు అక్కడికి వచ్చి బ్రేక్ కొట్టాం. స్తోత్రం. చివరిలో ఏమన్నాను? కృప అన్నాను. ఈ కృప మనకే ఎందుకు దక్కింది, లోకస్తులకు ఎందుకు దక్కలేదంటే సింపుల్. దానికి కూడా బైబిల్ వచనమే ఉంది. లోకములో మిగిలిన వాళ్ళకి ఎందుకు దక్కలేదు, మనకెందుకు దక్కిందంటే ఒకే ఒక్క సమాధానం. దక్కనోడికి ఎందుకు దక్కలేదంటే అహంకారం. దక్కినోడికి ఎందుకు దక్కిందంటే దీన మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది అందరికీ ఇచ్చాడు కృప. రండిరా రండి నా దగ్గరకు రండి అని పిలిచాడు. అందరూ రాలా. ఎందుకు రాలా? ఎందుకు రాలా? నా భాషలో చెప్పాలంటే కొవ్వు. దేవునికి స్తోత్రం. ఏంటిది? అహం, గర్వం, అహంకారం. అందుకే దేవుడే కొంతమందిని ఎదిరించాడంట, కొంతమందిని కృపలోకి తీసుకొచ్చాడంట. దీన మనస్సు గలవారంటే దేవునికి ఇష్టం. నువ్వు పాపివా పరిశుద్ధుడివా అనే పాయింట్ ఎత్తలా ఇక్కడ. బాగా గమనించాలి. నువ్వు మంచోడువా చెడ్డోడువా అన్నది ఇక్కడ పాయింట్ కాదు. నీతిమంతుడువా నీతిమంతుడు అన్నది పాయింట్ కాదు. ఏ భేదము లేదు. నీతిమంతుడు లేడు, పెద్ద మనిషి ఒక్కడ కూడా లేడు. మొత్తం తేడానే. అందరూ తేడానే, అందరూ పాపులే. అయితే ఈ పాపులు 2 రకాలు ఉన్నారు. దీన మనస్సు గల పాపులు, కొవ్వు కలిగిన పాపులు. దీన మనసు గల పాపులు, అహంకారము నిండిన పాపులు. ఇప్పుడు దేవుడు ఆకర్షించినప్పుడు ఆకర్షణకు ఎవరు లోబడతారు? దీనులు. అహంకారులు లోబడరు. ఎందుకంటే అహంకారం కదా, దాని లక్షణం అట్టు ఉంటుంది. మరి నువ్వు ఎన్నన్నా చెప్పు, వాడు వినడు. ఎందుకంటే అట్లా ఎక్కేసింది వాడికి. ఒరే ఇది డేంజర్ రా, నువ్వు సరి చేసుకోరా అంటే వినడు వాడు. అట్లా ఎక్కేసింది వాడికి. కానీ దీన మనసు గలవారు వినయంతో విధేయతతో ఆయన పిలుపొందుకొని పరిగెత్తుతారు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు యేసయ్య. నా గొర్రెలు, అది యేసయ్య గొర్రెలకున్న లక్షణం ఏంటి? యేసయ్య కాపరా కాదా? మనం గొర్రె పిల్లలు. ఓకే, ఇంత విషయం చెప్పనా? కాపరిగా చెప్పుకున్నాడు, ద్వారము చెప్పుకున్నాడు. నేనే ద్వారమును అన్నాడు, నేను కాపరిని అన్నాడు. అంతేకాదు ఆయన గొర్రె పిల్ల కూడా అయి ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పోవు నా గొర్రెలు నా స్వరం వినును అంటే యేసయ్యలో ఉన్న లక్షణమే ఈ గొర్రెల్లో కూడా ఉంది. ఒక లక్షణం ఏంటంటే దీన మనస్సు. ఏ మనస్సు? దీన మనస్సు. ఈ దీన మనస్సు దేవుణ్ణి ఆకర్షించిద్ది, దేవుని ఆకర్షణకు కూడా లోబడిద్ది. దేవుణ్ణి ఆకర్షించాలని ఎంతమందికి ఉంది? దేవుణ్ణి ఆకర్షించాలి. నన్ను చూసి దేవుడు ఆకర్షింపబడాలి. ఓకే, నీకుందా? నాకు కూడా ఉంది. నన్ను చూసి దేవుడు ఆకర్షింపబడాలి. ఒకటి దీన మనస్సు కలిగి ఉండు, పెద్ద ఆకర్షణ. ఇక నువ్వు దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నువ్వు ఉండు, ఇక అంతకు మించిన అందం లేదు. ఇక నువ్వు ఎన్ని మేకప్లు వేసినా రాదా అందం. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్ని మేకప్లు వేసినా మనుషుల్ని మెప్పించగలవేమో కానీ దీన మనస్సు లేకుండా దేవుని మెప్పించలేవు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు ఒప్పుకోవాలి, దేవుడు నీకు ఆకర్షితుడు కావాలి అంటే ఒకే ఒక్క వస్త్రము నీవు ధరించాలి. దీన మనస్సు అను వస్త్రము నీవు ధరించాలి. అప్పుడు దేవుడు నీ వద్దకు ఆకర్షించబడతాడు. అండ్ దేవుడు కూడా నిన్ను ఆకర్షించుకోగలుగుతాడు. దీనులకే కృపనిస్తానన్నాడు. కృప అందరికీ నేను ఇవ్వాలనుకుంటున్నా కానీ అందరూ పొందలేరు. ఎవరు పొందుతారంటే దీనులు పొందుతారు. రైట్.
ఈరోజు మనకు దక్కిన ఈ కృప లోకస్తులకు దక్కకపోవడానికి కారణం ఏంటంటే అహంకారం. మనకు దక్కడానికి కారణం ఏంటంటే దీన మనస్సు. ఇది మీకు స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ దీన మనస్సు గల వారికి ఏమిచ్చాడయా అంటే కృప ఇచ్చాడు. కృప 2 అక్షరాలు, ప్రేమ 2 అక్షరాలు. ప్రేమ అనే 2 అక్షరాల్లో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. కృప అనే 2 అక్షరాల్లో కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. తండ్రి ద్వారా ఎవరికైనా కృప అనుగ్రహించబడకపోతే ఎవ్వడు నా దగ్గరకు రాడు, నన్ను విశ్వసించలేడు అన్నాడు. ప్రభునందు విశ్వాసం ఉంచాలన్నా కూడా కృపే కావాలి. రైట్, అన్నిటికీ ఆధారం దేవుని కృప. పోరాటంలో జయం కావాలంటే దేవుని కృపే కావాలి. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా కృపను వేడుకుంటాం. దేవుడు ఆనందించేది కూడా ఆ పాయింట్లోనేనంట. మళ్ళీ పాట వస్తుంది, పాడేదా? పాడతా, ఇది కూడా ఆల్ నైట్ ప్రేయరేగా. పాడుతూ ఉంటే అది మోగుతూ ఉంటే మీరు కూడా గుర్రముల నరులందలి బలమునానందించడు, గుర్రముల నరులందలి బలమునానందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని, కృపను వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేన్ని బట్టి సంతోషపడతాడంట? కృపను వేడే వాళ్ళని బట్టి సంతోషపడతాడంట. దేవుని దగ్గరకు వచ్చి నీ బల ప్రదర్శనలు చేయొద్దు. దేవా, నేను ఎంత నీతిగా ఉన్నానో తెలుసా, నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో తెలుసా, నేను ఎంత నమ్మకంగా ఉన్నానో తెలుసా నీకు అంటే మరుసటి రోజే బోర్ల పడతావు. పొరపాటును కూడా ఆ డైలాగ్ వేయకూడదు దేవుని ముందు. ఆ డైలాగ్ వేసి దెబ్బతిన్నోళ్ళు ఉన్నారు బైబిల్లో. మనకి బాగా పరిచయం పేతురు. ప్రభువా, వీరందరూ నిన్ను విడిచి పారిపోతే పోవచ్చు, నీకోసం ప్రాణం పెడతా, నిన్ను విడిచి పోను అన్నాడు. అన్నాడా? వెంటనే యేసయ్య ఏమనాలి? పేతుర్ని దగ్గర తీసుకొని కవిలించుకొని, ఎంత ప్రేమ బిడ్డ నేనంటే నీకు, ఎంత నమ్మకస్తుడో బిడ్డ, ఎంత పెద్ద వాగ్దానం చేసావు బిడ్డ, ప్రాణమైనా ఇస్తావు కానీ వదలవా, అబ్బా చాలా ఆనందంగా ఉంది బిడ్డ నాకు నీ మాటను బట్టి అన్నాడా? అల్లా ఏంది, నా కోసం ప్రాణం పెడతావా, వీరందరూ పారిపోయినా నువ్వు ఉంటావా? సిమను, ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు 3 సార్లు అసలు నువ్వు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు, ఆ తర్వాతే కోడి కూస్తుంది, గుర్తుపెట్టుకోమని. ఈ డైలాగ్ వేయకపోతే ఆ మాట అన్నాడు ఆయన. ఈ డైలాగ్ వేసాడు, ఆ మాట తిన్నాడు. అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు దేవుని ముందు మనకి. నేను ఇంత మంచివాడిని, ఇంత మంచిదాన్ని, ఇంత నీతిమంతుడిని, ఇంత నీతిమంతురాలని, ఇంత పరిశుద్ధురాలని, ఇంత పరిశుద్ధుణ్ణి, ఇవన్నీ దేవుని ముందు ఎగస్టాలు. దేవుని ముందు వద్దు. దేవుని దగ్గరికి పోయినప్పుడు, ప్రభువా నిన్ను నమ్ముకున్న దగ్గర నుంచి ఒక పాపం చేయలేదయ్యా నేను, ఎంత నీతిగా ఉన్నానో నీకు తెలియదా తండ్రి, ఎంత నిష్టగా ఉన్నానో నీకు తెలియదా తండ్రి అంటే ఆయన సంతోషపడట. నువ్వు ఎంత నీతిగా నియమంగా ఉన్నా మంచిది, సంతోషం, నీకు నాకు సంతోషం, మనసులో ధైర్యం, ఆనందం, ఓకే. కానీ దేవుని దగ్గరికి పోయినప్పుడు, అయ్యా నేనెంత నీతిగా ఉన్నా, నేనెంత భక్తిగా ఉన్నా, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, నీ కృప లేకపోతే నేను అలా ఉండలేను ప్రభువా. నీ కృప ద్వారానే నేను ఉండగలిగానయ్యా.
అయినా నేను ఉన్నప్పటికీ కూడా నీ కృప నాకు అవసరం. నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచివాడినైనా, ఎంత మంచిదాన్నైనా ఎక్కడో చోట నాకు తెలియని లోపాలు నీకు కనబడతాయి. కాబట్టి ఎందుకు ఎగస్టాలు నీ దగ్గర? నీ కృప చాలు నాకు, నీ కృపే అని కృపను ఘనపరిచావనుకో, కృపను హైలైట్ చేసావనుకో, దేవుడు హ్యాపీ. వ్యాజ్యం పెట్టుకుంటాడు కదా, తేల్చుకుందాం అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? స్తోత్రం. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? దేవుని దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి? గుర్రాల బలాన్ని బట్టో, నరుల బలాన్ని బట్టో ఆయన ఆనందించడు. కృపను వేడు వారిలో సంతోషించేవాడని ఆయన గురించి రాయబడి ఉంది. ఓకే, మరి ఈ 2 అక్షరాల పదమైనటువంటి కృప అనేది మనందరికీ దక్కింది. ఎంతమంది నమ్ముతున్నారు నేను కృప పొందుకున్నానన్నా? నేను 2 చేతులు ఎత్తుతా. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి, ఈరోజు చాలా పెందలాడి ముగిస్తా. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? సంతోషంగా స్తోత్రం చెప్పండి పెందలాడి ముగిస్తున్నందుకు. ఎవరో పెద్దగా నాకు కూడా సంతోషమేలే. అసలే వేసవి కాలం. ఈ కృప నీకు దక్కింది, నాకు దక్కింది. ఈ కృపను పోగొట్టుకోకూడదు, కృపను నిరర్థకం చేసుకోకూడదు. రైట్. అయితే ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కృపను పొందిన మనము, వినండి బాగా, కృపను పొందిన మనము ఆ కృప అనే 2 అక్షరాలు గల పదములోనే సమస్తమును కూడా పొంది ఉన్నాం. సమస్తము పొందాం అంతే. అర్థం కదా? మళ్ళీ చెబుతా. కృపను పొందిన మనము కృపను బట్టి సమస్తము పొందుతాము అలా నేను పొందేశామంటున్నా. అదేంది సమస్తం ఏడ పొందాం అంటే, దేవుని కృప పొందినటువంటి వారందరికీ కూడా దేవుడు నిర్ణయించినవన్నీ దక్కుతాయి, అందుతాయి. కృపను పొందినటువంటి వాళ్ళందరికీ కూడా. ఈ కృపలోనికి వచ్చిన వాళ్ళందరి లైఫ్ని దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడండి. మనందరి జీవితాలను దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. మన రోజులు లెక్కింపబడి ఉన్నాయి, మన ముగింపు లెక్కించబడి ఉంది. మన ఆరంభం నుంచి ముగింపులో ఎక్కడెక్కడ ఏ ఘట్టములో మనకి ఏమేమి కావలసి ఉన్నదో ఆయా కాలముల నిర్ణయం కూడా అయిపోయింది. ఇక్కడ యేసయ్య అంత్యదినమున నేను వాని లేపుదును, అంత్యదినమున నేను వాని లేపుదును అనే పదం వాడాడు చాలా చోట్ల. ఇక్కడే 6వ అధ్యాయంలో. అంటే రక్షణ పొంది కృపలోనికి వచ్చిన వాడికి, బాగా వినాలి, రక్షణ పొంది దేవుని కృపలోనికి వచ్చిన వాడికి అంత్యదినమున జరిగేటువంటి ఘట్టంతో సహా ముందే డిసైడ్ చేయబడింది. అంత్యదినమున వాడు తిరిగి లేచే వరకు, లేచిన తరువాత అతడు పొందబోయేటువంటి నిత్యమైన స్వాస్థ్యము వరకు మొత్తం కాలానుగుణంగా మొత్తం సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కొంతమంది సేవకుల్ని, విశ్వాసుల్ని చంపుతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. మరి ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నా కూడా మరి న్యాయం జరగట్లా.
కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు హృదయం ద్రవించుకుపోతుంది, బాధ కలుగుతుంది, మూలుగు వస్తుంది. అన్యాయం స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు హృదయం ఆవేదనతో నిండిపోతుంది. దేవుని ముందుకెళ్ళి దేవుణ్ణి అడిగితే, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తును, నిమ్మళంగా ఉండు అన్నాడు దేవుడు. ఒక్కటే ఒక మాట, ఏందయ్యా ఏం జరుగుతుంది? నీ పిల్లలు హతసాక్షులు అవుతున్నారు, బలి పశువులు అవుతున్నారు. మరి దుర్మార్గాలు చేసినోళ్ళు చేస్తున్నోళ్ళు రాజాల్లాగా దొరబాబుల్లాగా తిరుగుతున్నారు, పెద్ద మనుషుల్లా చలామణి అవుతున్నారు. వాళ్ళని ఎవడు పట్టుకోడు, ఎవడు శిక్షించడు, ఎవడు వాళ్ళని గుర్తించడు, ఎవడు వాళ్ళ గురించి పోరాడడు. వాళ్ళు దర్జాగా దొరబాబుల్లాగా దుర్మార్గాలు చేసి కాలర్ ఎగరేసి తిరుగుతూ ఉన్నారు హ్యాపీగా. వాళ్ళ దుర్మార్గాలకు బలైపోయినటువంటి దేవుని పిల్లలు, ఆ పిల్లల కుటుంబాలు వేదనామయమైపోతున్నాయి అని దేవుని ముందు నేను కూర్చున్నప్పుడు, దేవుని ముందు ఆలోచనలో నేను పడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువురా అన్నాడు. బాగా చదవండి, మీరు కూడా చదవండి, తీసేముంది. ప్రతిదానికి సమయము కలదు. ఏం కలదు? ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. అది ఏమండి, సాగించుకునేవాడికి సాగించుకునేదానికి ఒక టైం ఇస్తాడు దేవుడు. రే కానీ టైం నీకు ఇచ్చా కానీరా, ఎంజాయ్ అంటాడు. ఎంత సాగించుకుంటావో సాగించుకోరా, ఎంత ఎగిరి పడతావో ఎగిరి పడరా, ఎంత మిడిమేళంగా ఊరేగుతావో ఊరేగిరా, ఎన్ని దుర్మార్గాలు చేస్తావో జీరా, టైం నీకు ఇచ్చా బేటా కానీ అంటాడు. ప్రతి దానికి ప్రతి ప్రయత్నమునకు ఒక సమయము గలదు. దేవుడు అంటున్నాడు, మనుషులుగా మీరు తొందరపడినట్టు నేను తొందరపడను. బాగా వినాలి, ఆత్మీయులైన వాళ్ళందరూ వినండి. ప్రతిదానికి మీరు తొందరపడ్డట్టు నేను తొందరపడను. ప్రతి దానికి ఒక కాలమును నేను నిర్ణయించి పెట్టాను. దేవుడి పద్ధతి చెప్తున్నాడు. ప్రతి ప్రయత్నమునకు ప్రతి కార్యము నెరవేర్పుకు ఒక కాలమును నేను ముందే నిర్ణయించి పెట్టా. ఆ నిర్ణయ కాలము రాకమునుపు నేనేమి గదలను. ఈ నిర్ణయ కాలం అనే మాట ఆదికాండం 18లో మీరు చూడొచ్చు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు పలికిన మాట, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తానంటాడు. 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు కొడుకునిస్తానని. తొంభై 99 ఏళ్లకు వచ్చాడు. 75, 99, 24 ఏళ్ళు. 24 ఏళ్ల తర్వాత వచ్చి అంటాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున అంటాడు. అంటే అబ్రహాముకి ఇస్సాకు అనే కొడుకుని ఎప్పుడు ఇవ్వాలని డిసైడ్ చేశాడంటే, ఎప్పుడు నిర్ణయించాడంటే 25 ఏళ్ల తర్వాత. అంటే ఎప్పుడు డిసైడ్ చేయబడింది? ఎప్పుడో ముందే నిర్ణయించబడింది. ప్రియులారా గమనించాలి, మన జీవిత కాలం ఎంతో, మన సహోదరుల జీవిత కాలం ఎంతో ముందే నిర్ణయించబడింది. దుర్మార్గం చేసేవాడి దుర్మార్గాలు ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక కాలం నిర్ణయించబడింది. దుర్మార్గాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ యొక్క దుర్మార్గం ఎంతవరకు కొనసాగాలో దానికి కూడా ఒక నిర్ణయ కాలం నిర్ణయించబడింది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు సొదొమ గొమొర్రా వాళ్ళు బాగా విర్రవీగినట్టుగా మనుషులు విర్రవీగుతారు. విశ్వాసులకేమో డౌటు, దేవుడు ఉన్నాడా?
అసలు మనం నమ్ముతున్నోడు నిజంగా ఉన్నాడా? చూసి ఊరుకుంటున్నాడా? తీర్పు తీర్చడా? మనకి ఉత్కంఠ. న్యాయం చేయడా? మనకి ఉత్కంఠ. విచిత్రం చెప్పనా, మనకే కాదు, హతసాక్షులైపోయిన వాళ్ళకు కూడా ఉత్కంఠే. ప్రకటన గ్రంథము ఒక్కసారి తీయండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం తీయండి. తీశారా? 9వ వచనం చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. అది సంగతి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దురాగతాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు దేవుని పిల్లలు చూసి, దేవా ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఇంతమందిని కలిసి నీకు ప్రార్థన చేస్తున్నావు, వినపడట్లేదా? ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుంటే, దుర్మార్గం జరుగుతుంటే, న్యాయం తప్పిపోతుంటే, అక్రమం జరుగుతుంటే ఏం చేస్తున్నావయ్యా నువ్వు అనే క్వశ్చన్ విశ్వాసులందరికీ వస్తుంది, భక్తిపరులందరికీ వస్తుంది. ఈ ప్రశ్న మనకే కాదు, హతసాక్షులైన వారికి కూడా వచ్చిందట. వచ్చి వాళ్ళు అడిగారట, నాథా ఎందాక భూనివాసులకు మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకయుందువు, ఎందాక తీర్పు తీర్చకయుందువు, ఎప్పుడయ్యా నువ్వు వాళ్ళని శిక్ష చేసేది అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడట, మీ వలనే ఇంకా హతసాక్షులు కావలసిన వాళ్ళ లెక్క సంపూర్తి కావాలి, అది జరిగేంతవరకు ఇంకొంచెము కాలం వెయిట్ చేయండి. ఈ లెక్క హతసాక్షుల లెక్క సంపూర్తి కావాలి, ఈ పాపం చేసేవాళ్ళ పాపం కూడా సంపూర్తి కావాలి. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుడు పోయినప్పుడు ఈ మాట అనే పోయాడు, నా యొద్దకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణముగా జరిగించిరో లేదో నేను వెళ్ళి చూచి తెలుసుకుందును అనుకొని ఆయన ఆ తట్టు వెళ్ళాడట. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర దేవుని దగ్గరకు చేరింది. స్తోత్రం చెప్పండి. ఈరోజు పరిశుద్ధుల రక్తపాతము ద్వారా వస్తున్న మొర్ర, నీతిమంతుల రక్తము మొర్ర పెట్టిద్ది ప్రియులారా, పరిశుద్ధుల రక్తము మొర్ర పెట్టిద్ది. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఆదికాండం 4 మీరు చూడగలిగితే, నీ చేతిలో నుండి నీ తమ్ముడైన హేబేలు రక్తము తీసుకోవడానికి తన నోరు తెరచిన ఈ భూమి మీద నీవు ఉండకుండా దేశ దిమ్మరివై తిరుగుదురా అన్నాడు కయ్యనుతో. నీ తమ్ముని యొక్క రక్తము మొర పెడుతుంది అన్నాడు. చూడు, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అద్దుగదుగు, రక్తము యొక్క స్వరము అన్నాడు, గుర్తుపెట్టుకో. రక్తము యొక్క స్వరము అనే మాట మర్చిపోవద్దు. రక్తము అంటే మనకు తెలిసి ఏదో నీళ్ళలాగా పారిపోయే బ్లడ్ అనుకుంటాం, కానీ దానికి ఒక స్వరం ఉంది, అది మొర్ర పెట్టిద్ది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక దాని ద్వారా హతులైన వారు, బాధింపబడిన వారు చేసిన మొర్ర దేవుని దగ్గరకు చేరి నా దగ్గరకు వచ్చిన మొర్ర చొప్పున వారు సంపూర్ణంగా జరిగించిరో లేదో చూడండి. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. చదువు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేని ఎడల నేను తెలుసుకొందున నేను. అది మొర్ర వచ్చిన మొర్ర చొప్పున వాళ్ళు సంపూర్ణంగా చేశారో లేదో. హతసాక్షుల లెక్క సంపూర్ణం కావాలి,
హతసాక్షులనుగా కొంతమందిని చేస్తున్నటువంటి దుర్మార్గుల పాపం కూడా సంపూర్ణం కావాలి. ప్రతి వాడికి ఒక టైం డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఆ సమయం వచ్చిందాకా చెవులున్నా లేనట్టుగానే కూర్చుంటాడు, నోరున్నా లేనట్టుగానే మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాడు, చేతులున్నా పని చేయనట్టుగానే కూర్చుంటాడు, మొత్తం ఒక విగ్రహంలాగా కూర్చుంటాడు. ఎందుకు ప్రభువా నువ్వు అలా కూర్చున్నావు అంటే, టైం ముందులే ఉండరా అంటాడు. బాగా వినాలి, ఏమంటాడు? టైం ముందులే ఉండు బేట, ఎవడికి చేయాల్సిన న్యాయం వాడికి చేస్తా కదరా, అరే నేను ఉన్నా కదరా, నా పేరు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నాను. సంతోషించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కడిని కూడా వదిలిపెట్టాడు దేవుడు. ఎవడికి చేయాల్సిన న్యాయం తప్పకుండా వాడికి చేస్తాడు. ఉన్నాడుగా పైన చూచుచున్న దేవుడు, ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, సర్వశక్తి గల దేవుడు ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, చూచుచున్న దేవుడు. నిన్ను చూశాడు, నన్ను చూశాడు. దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళని చూడట్లేదా? వాళ్ళ చేతుల్లో దుర్మార్గానికి బలైపోతున్న వాళ్ళని చూడట్లేదా? ఏం చేస్తారా? చంపుతారు, చంపండి రా, 20 సార్లు చంపండి రా, 21వ నేను లేపుతారా? రే 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 లేపుతారా? ఏం చేస్తారా మీరు? రే ఏం చేస్తారు? చేయండి రా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేస్త్రి దగ్గరకు వచ్చి మీ ఇల్లు బడగొడతానంటే ఏమంటాడు మేస్త్రి? 30 సార్లు బడగొట్టరా, 31వ మళ్ళీ కట్టుకుంటా, నాకు వచ్చురా కట్టడం అంటాడు. అట్లాగే చచ్చిన వాళ్ళని తిరిగి సజీవంగా లేపగలిగే దేవునికి ఇది లెక్కలోది కాదు. ఇప్పటి వరకు జరిగినవి, ఇక ముందు జరగవలసినవి అన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉన్నవి. ఆ లెక్క సంపూర్తి అయ్యే వరకు దేవుడు ఆయన సమయము కొరకు ఆగుతాడు. దేవుడు లేడని కాదు, విశ్వసించిన వాళ్ళని పట్టించుకోడని కాదు. నిర్ణయ కాలం రావాలి. నాతో దేవుడు మాట్లాడిన మాట మీకు చెప్తున్నా, ఆకాశము క్రింద జరుగు ప్రతి కార్యమునకు ఒక సమయము కలదు. వెయిట్ 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 వెయిట్. ఆవేశపడద్దు, తొందరపడద్దు, హడావుడి పడద్దు. ప్రిలారా, ఈ ఒక్క విషయంలోనే కాలము నిర్ణయించబడిందా? ప్రతి విషయంలోనూ కాలము నిర్ణయించబడిందా అంటే, కృప పొందిన బిడ్డలారా, ఆయన కృపలో ఉన్న మనకి అన్ని విషయములలో కాలము నిర్ణయించబడింది. అది గుర్తుపెట్టుకోండి. ఇది నీకు అర్థమైతే ప్రార్థన చేస్తాయిగా. ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలన్నీ కొనసాగుతానే ఉంటాయి. ఆ నిర్ణయ కాలం నీకు సమీపించినప్పుడు తప్పకుండా దాని నుండి నీవు ఆశ్చర్యకరమైన రీతిలో విడుదల పొందుతావు. శ్రమ కొలిమిలో కాలుతున్న వారికి దాని నుండి విడుదల కొరకు ఒక నిర్ణయ కాలము డిసైడ్ చేసి పెట్టాడు దేవుడు. ఇదంతా కృపను బట్టి ఏర్పాటు. ఏ రోజు నీకు విడుదల రావాలో, ఎప్పుడు నీకు బంధ విముక్తి కలిగించాలో ముందే నిర్ణయించబడింది. కాకపోతే మనకు తపన ఆగదు. మనకి పేరుకే విశ్వాసులం కానీ విశ్వాసం ఉండదు, పాడు లేదు. పేరుకే విశ్వాసులం, కానీ నిజముగా విశ్వసించిన వారు కలవరపడరు అన్నాడు ఆయన. నిజముగా విశ్వసించిన వారు గందరగోళం అయిపోరు. నేను చెప్తున్నాను, మన విషయములో జరగవలసినవైనా, మన పక్షముగా ఇతరులకు జరగవలసినవైనా దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయ కాలము చొప్పుననే జరుగుతాయి. మనం పరిగెత్తితే కాదు, మనం జుట్టు బీక్కుంటే అవదు. దేవునికి స్తోత్రం. ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలము రావాలి. మా అమ్మాయికి ఈడు మించిపోతుందండి, ఎప్పుడు పెళ్ళయిద్దో ఏమోనండి, ఇంతవరకు అసలు ఒక సంబంధం కూడా కుదరలేదు అని నువ్వు బాధపడతావు. ఒక సేవకుడుగా, దేవుని సేవకుడిగా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని సమయం అయింది, నీ సమయం అయింది, కానీ ఆయన సమయం ఇంకా కాల.
ఆయన నీకు శ్రేష్టమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు సిస్టర్. ఆ శ్రేష్టమైనది నీవు అందుకోవటానికి తగిన సమయం రావాలి, నిర్ణయ కాలము రావాలి. అంతవరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీకు ఓపిక కావాలి, ఓపిక కావాలి. హెబ్రీ పత్రిక చెప్పిన సాక్ష్యం ఇది. వాగ్దానము పొందు నిమిత్తము మనకు ఓరిమి అవసరమై ఉన్నది అన్నాడు. ఏం కావాలి మనకి? ఆవేశం కాదు, ఓర్పు కావాలి. 30 ఏళ్లకు వచ్చి సేవకి 3.5 ఏళ్ళు చేస్తేనే అంతలా మంట రగిలిందే యేసయ్య, అవునా? అప్పుడు రగిలిన సువార్త అగ్ని ఇంతవరకు చల్లారలా రగులుతానే ఉంది. రాజులు వచ్చారు, రంగప్పలు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, అధికారులు వచ్చారు. దీన్ని అణచివేయాలని, అంతం చేయాలని, లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు, ప్రతిజ్ఞ పూనారు. పూనోళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. అంతం చేయాలనుకున్న వాళ్ళందరూ అంతమైపోయారు. కానీ సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. ఆ నావలో క్రీస్తు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను అణచివేయాలని, పరిశుద్ధ గ్రంథాన్ని లేకుండా చేయాలని, సేవకులను నాశనం చేయాలని, క్రైస్తవులను అంతం చేయాలని ప్రతినబూనిన చక్రవర్తులు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయారు. బైబిల్ గ్రంథమే లేకుండా చేస్తానన్నాడు ఒకడు భూమి మీద. చివరికి వాడింటినే తీసుకొని ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్. వాడిపోయాడు. ఏదో 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 అల్పమైన వాటిని చూసుకొని ఎగిరెగిరి పడతా ఉంటారు. ఇది సామాన్యమైంది కాదు. ఒక మనిషి ఆపితే ఆగిపోవటానికి, ఒక అధికారం అడ్డగిస్తే ఆగిపోవటానికి సర్వాధికారి శాసనం ఇది. ఎవరు? బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటియగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడిందును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. చాలా మంది ట్రై చేశారు సువార్తను ఆపేయాలని. అధికారాలు, ప్రభుత్వాలు, రాజ్యాలు, రాజులు, రంగప్పలు.
వాళ్ళు పూనిన ప్రతిమలన్నీ అయిపోయినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా యేసయ్య రగిల్చినటువంటి సువార్త జ్వాల ఇంతవరకు ఆరిపోలా. దాన్ని ఆపటం ఎవడి తరం కాదు కూడా. మహా అయితే మరికొంతమంది ప్రాణాలు తీస్తారు, మరికొన్ని చోట్ల అడ్డగిస్తారు, మరికొన్ని చోట్ల చట్టాలు చేసి ఏమండి నియంత్రణ చేయడానికి ట్రై చేస్తారు. అవి ఎంతకాలం సాగిద్ది? ఇవన్నీ మనం క్రైస్తవ సంఘ చరిత్రలో ఎరగనివా? మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టె సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఒరే ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. ఒకరిని కదిలిస్తే 1000, ఎక్కువ కావద్దంటే ఎవరిని కదిలించొద్దు. దేవునికి స్తోత్రం. ఎంత రివర్స్ మంది క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చూస్తే, శ్రమలో ఉన్నప్పుడు మండినంతగా సంఘము నెమ్మదిలో ఉన్నప్పుడు మండల, సంఘమునకు వ్యతిరేకత వచ్చినప్పుడు మండినంతగా సంఘము నిమ్మళంగా ఉన్నప్పుడు మండల. అందుకే మహా అయితే ఇంకొంతమందిని చంపుతారు, కొన్ని ప్రాంతాలు అడ్డగిస్తారు. అడ్డగించండి, చెయ్యండి, ఏమైంది? నడుస్తుంది, నడవలేండి. ఎంతకాలం నడిచిద్ది? ఇంకెంతకాలం? దగ్గరకు వచ్చిందిగా అందరికీ టైం. దేవునికి స్తోత్రం. చాలా సమీపానికి వచ్చింది. ఈరోజు వ్యక్తులు కొంతమంది నియంత్రించేది కాదండోయ్. భవిష్యత్తులో ఇంకొకటి రాబోతున్నాడు, అంత్య అబద్ధ క్రీస్తు. ఇప్పుడన్నా మనం ఏదన్నా పోరాడాలంటే రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని చెప్పి మనం ఫైట్ చేయడానికి అవకాశం ఉంది, అర్థమైందా? కానీ అంత్య అబద్ధ క్రీస్తు లైన్లోకి వచ్చినప్పుడు ఇక వాడు ఏ రాజ్యాంగాలు లెక్క చేయడు. వాడు సైతానుగాడి సన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు ఏ దేశమును, ఏ అధికారమును దేని లెక్క చేయడు. అన్ని చోట్ల వాడే అధికారి, అందరూ వాడికే మొక్కాలంటాడు. అది అలాంటి శాసనం రాబోతుంది ఇంకా కొద్ది కాలంలో, అర్థమైందా? అలాంటి వాడి టైంలోనే సువార్త ఆగదు. ప్రపంచ మొత్తాన్ని కూడా ఏలేటువంటి ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ నియంత వచ్చి హుకుం జారీ చేసిన దినములలో కూడా సువార్త ఆగదు. అది సువార్తకున్న శక్తి, సువార్తకున్న అధికారం, సువార్తకున్న పవర్, సువార్తకు కర్త అయిన దేవుని ప్రభావము. కొడితే గడ్డి కొడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్య లేదు. వాడి టైంలోనే సువార్త కొనసాగిద్దని గ్రంథం చెబుతుంటే ఎవడండి ఇప్పుడు ఆపగలిగేది? అసంభవం. దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో ఆయన ప్రత్యక్షమై అందరినీ లేపే అంత్య దినము వరకు శుభవార్త కొనసాగుతానే ఉంటుంది. ఆత్మల రక్షణ కార్యం జరుగుతానే ఉంటుంది. ఆఖరి ఆత్మ కూడా రక్షణ కార్యం పూర్తయిన తరువాతనే ఆయన ప్రత్యక్షమవుతాడు.
ఆఖరి ఆత్మ కూడా రక్షింపబడ్డ తర్వాతనే కడబోరం రోగుతుంది. అప్పటిదాకా నడుస్తాయి అన్నీ. ముద్రలు విప్పబడటం, బోరలు ఊదబడటం, ఆ విప్పబడేటప్పుడు సంభవాలు, ఊదబడేటప్పుడు సంభవాలన్నీ జరుగుతూ ఉంటాయి. కడబూరం రోగింది అంటే ఇంకా చివరి ఆత్మ కూడా రక్షణ కార్యం జరిగింది అని అర్థం. కడబూరం రోగినప్పుడు ఇక ప్రభు మధ్యాకాశమందు ప్రత్యక్షం అవుతాడు. మృతులు అక్షయులుగా తిరిగి లేపబడతారు. బై లక్ మనం సజీవంగా ఉన్నామనుకో, కాకపోతే కొద్దిగా తలలు నెరిసిపోతాయేమో. ఏమండి, తలలు నెరుపులు ఏముందిలే, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు కూడా తలలు నెరిసిపోతున్నాయి, అది వేరే సంగతి. కొద్దిగా కొన్ని సంవత్సరాలు గడిచింది కాబట్టి కొద్దిగా బాడీ లాంగ్వేజ్లు మారతాయేమో మనకి. బై లక్ ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు బతికున్నామనుకో, ఇక సత్యావసరం కూడా లేదు. ఈ శరీరాలే ఏలియా శరీరం మార్పు చెందినట్టు, హనోకు శరీరం మార్పు చెందినట్టు ఈ శరీరాలు మార్పు చెంది ఎత్తబడతాం. అయితే మనకంటే ముందు క్రీస్తునందుండి మృతులైన మృతులందరూ కూడా టపా 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 లెగుస్తారు. ఇది క్రైస్తవ విశ్వాసం, వాస్తవిక సత్యం, భవిష్యత్తులో జరగబోతున్న యథార్థ సంభవం. వీడియో చూపించాలనుకున్నావా? చూపించాలని కూడా చూపించా, ఏమైంది? చూడండి. సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులు లేచేటువంటి ఆ ఘట్టం. అక్కడ ఒక ఎముక, ఇక్కడొక ఎముక, ఎంత చెల్లా చెదరైపోయినాయి అన్నీ కూడా తిరిగి అసలు పూర్తిగా మట్టిగా కలిసిపోయినవి కూడా మళ్ళీ తీసుకురాగలడు దేవుడు, మన ప్రభు సమర్థుడు. అదిగో అలాగూ తిరిగి బాడీస్ ఇవ్వగలడు, అలాగూ తిరిగి శరీరాలు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ తిరిగి అక్షయ దేహాలు ఇస్తాడు ప్రభు. ఇదంతా జరిగింది. ఇది ఏదో మూవీ కాదు, ఓ సినిమా కాదు, బైబిల్ చెప్పిన యథార్థ సత్యం. ఇప్పుడు మరి మనం ఏదో కొన్ని వాటిని చూసి మనం ప్రెజర్ అవుతాం, కానీ దేవుడు ప్రెజర్ అవుతాడా? అరే, పోయి శూన్యమైపోయిన బాడీనే మళ్ళా తిరిగి రప్పించగల సమర్థుడు, పోయిన జీవాన్ని తిరిగి రప్పించగల దేవుడు, ఆ జీవాత్మకు మళ్ళీ అవకాశాన్ని ఇవ్వగల దేవుడు, మహిమ దేహాన్ని ఇవ్వగల దేవుడు. ఆయన ప్రెజర్ అవుతాడా? అవడు. అయితే దానికి ఒక కాలము నిర్ణయించాడు, దాని పేరే అంత్యదినము. ఏ దినము? అంత్యదినం. ఏమండి, యేసయ్య 20 ఏళ్లకు వస్తే ఇంకెంత బాగుండండి. 30 ఏళ్లకు వచ్చి 3.5 ఏళ్ళు పరిచర్య చేస్తేనే అప్పుడు స్టార్ట్ అయిన సువార్త జ్వాల అంత్యదినము వరకు కొనసాగిద్దే, రగులుతానే ఉంటుందే ఆ 3.5 ఏళ్ల పరిచర్య ప్రభావం. అదే 20 ఏళ్లకు వచ్చినట్టయితే సేవకి ఇంకో 10 ఏళ్ళు యాడ్ అయ్యేదిగా. ఎందుకు మరి చక్క పని చేసుకుంటూ కూర్చున్నాడు? ఎస్ 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 ఎస్. చుట్టుపక్కల సాతాను బజార్లమ్మిటి వికటాట్టహాసం చేస్తా, దురాత్మలు, దయ్యాలు స్వైర విహారం చేస్తా, గంతులేస్తున్నా సరే ఏమీ పట్టనట్టు చెక్క పని చేసుకుంటా, ప్రజలకు చెక్క బల్లాలు చేసిస్తున్నాడు, వడ్రంగం పని చేసిస్తున్నాడు. అసలు పట్టించుకోలే, ఆ ఫ్యామిలీ బాధ్యత చూసుకుంటా ఉన్నాడు. నేను అంటాను, 20 ఏళ్ల ప్రాయంలో వస్తే బాగుండగా ప్రభువా సేవకు. నువ్వు 3.5 ఏళ్ళు చేసిన సేవ ఇంత మంట మండితే అసలు ఇంకొక 10 ఏళ్ళు యాడైతే 13.5 ఏళ్ళు. వామ్మ, అసలు ఇక మామూలుగా ఉండేది కాదుగా. ఎందుకయ్యా నువ్వు అప్పుడే రాలేదు, 20 ఏళ్ళప్పుడు ఎందుకు రాలేదు ప్రభువా అంటే యేసయ్య చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలం ఇంకా రాలేదు. ఈ మాటను నేర్చుకోవాలి మనం. నా తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి నిర్ణయించిన నిర్ణయ కాలము ఎప్పుడు వచ్చునో అప్పుడు నాకు అన్ని విషయములలో సమాధానం దొరుకుతుంది. నీ కన్నీరు తుడిచేదానికి ఒక నిర్ణయ కాలం దేవుడు డిసైడ్ చేశాడు. నీ ఏడుపు ఆనందంగా మారేదానికి ఒక టైం ఉంది.
నీవు ఇన్నాళ్ళు పడిన ఆవేదన నుండి విడుదల పొందడానికి ఒక టైం డిసైడ్ చేయబడింది. నువ్వు పొందగోరి తప్పించి తప్పించి ఎదురు చూసినది నీకు దక్కేదానికి దేవుడు నిర్ణయించిన టైం ఒకటి ఉంది. ఈ వ్యక్తి మారాలి, ఆ వ్యక్తి మారాలి, ఈయన మారాలి, ఆమె మారాలి, మారాలి 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 అని నువ్వు నెత్తికేసి మారుకుంటున్నావు కదా. ఆ మార్పులు కూడా జరగాలి అంటే దానికి దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం రావాలి. ఈ పాఠం మీకు అర్థమైతే ఇక నేను ప్రార్థన చేస్తా. క్రీస్తునందున్న మనమందరం కూడా ఆయన పలికినట్లు పలకటం సాధన చేయాలి. ఆయనలాగా అడుగులు వేయటం నేర్చుకోవాలి. ఆందోళన పడకూడదు, ప్రెషర్ అవ్వకూడదు, కలవర పడకూడదు, కలత చెందకూడదు. దేవుడే ఈ మాటలు చెప్పమని ప్రేరణ కలిగించాడు, చెప్తున్నా. అవి నీ శరీర సంబంధమైన విషయాలైనా, మనస్సు సంబంధమైన విషయాలైనా, ఆత్మ సంబంధమైన విషయాలైనా సమస్తము కృపలో ఉన్న నీకు నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సంకల్పించి పెట్టాడు, రెడీ చేసి పెట్టాడు, డిసైడ్ చేసి పెట్టాడు. అన్నీ కూడా ఆయన నిర్ణయించిన నిర్ణయ కాలంలో తప్పనిసరిగా నువ్వు పొందుతావు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకేసారి నువ్వు పుట్టకముందే అంత్య దినాన నిన్ను లేపేదానికి వేసాడు ప్రణాళిక. చూడు ఎంత లాంగ్ ప్లానింగో చూడండి ఆయనది. ఎంత సుదీర్ఘమైన ప్రణాళికో చూడు. మా అమ్మాయికి ఈడు మించిపోతుంది అంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎన్ని తిప్పలు పడినా అది ముందుకు రాదు. ఒకవేళ ఆ సమయం వచ్చిందనుకో, రేపే నువ్వు శుభవార్త వినొచ్చు. అది చేస్తాడు ఆయన. అట్లా ప్రతి విషయంలో కూడా రేపే ఒక అద్భుతం చూడొచ్చు నువ్వు. ఆ సమయం ఆసన్నమైతే రేపే ఒక అద్భుత కార్యాన్ని చూడొచ్చు మనం. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇక ఇప్పుడు నువ్వు ఎన్ని చెబుతావు? అప్పుల సమస్య చెబుతావో, రోగం సమస్య చెబుతావో, ఇంట్లో మారని వాళ్ళ సమస్య చెబుతావో, నీ ఉద్యోగ ప్రయత్నం చెబుతావో, వ్యాపారం చెబుతావో, పని చెబుతావో, లేకపోతే కుటుంబ సమస్యలు చెబుతావో, కేసులు చెప్తావో, నువ్వు అనుభవించే ఏవైనా కావచ్చు, అవి ఎన్నైనా కావచ్చు. వాటన్నిటినీ నీ పక్షముగా నెరవేర్చడానికి దేవుడు అన్ని ముందే సిద్ధం చేసి పెట్టాడు. ఇది నీవు నమ్మాలి. సిద్ధం చేసి పెట్టాడు. ఇది నువ్వు నమ్మితే గుండె ధైర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. హమాన్ అనేవాడు ఒకడు ఉన్నత పదవిలోకి వస్తాడు. దేవుని ప్రజలకు చావు డేటు వాడు ఫిక్స్ చేస్తాడని ముందే తెలుసు ఆయనకి. తెలిసి వీడు అసలు లైన్లోకి వచ్చి ఈ తతంగం అంతా చేయకముందే ఎస్తేరమ్మని తీసుకెళ్ళి రాణి ప్లేస్లో కూర్చోబెట్టాడు. అంటే ఎప్పటి కార్యానికి ఎప్పుడు ముందే రెడీ చేసి పెట్టాడో చూడండి. ఏమండి, బాధ్యతల విషయంలో నీకు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందేమో కానీ నిన్ను నన్ను కన్నవాడికి కొన్నవాడికి నిర్లక్ష్యం ఉండదండి. రెస్పాన్సిబిలిటీ ఫుల్గా తీసుకుంటాడు ఆయన. నా ధైర్యం అదే. ఏదైనా ఇప్పుడు అది కావాలి మనకి. ఇప్పుడు పరిగెత్తితే కంపలు ఉంటాయి, ఏముండదు ఆడ, ముళ్ళ కంపలు ఉంటాయి. స్తోత్రం. కావాలి మనకు అది. అయినా నేను ఇప్పుడే కావాలి పర్ర వస్త్రంలో చించుకునే ప్రయోజనం ఏమి? నాకు టెన్షన్ లేదు. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది, నిర్ణయ కాలము. ఆ నిర్ణయ కాలములో ఇప్పటి వరకు నా చేతికి అందించినవన్నీ దేవుడే ముందు డిసైడ్ చేసి ఇచ్చాడు. అది కూడా ఇస్తాడు. ఈ ప్రక్క నుంచి రోడ్డు అసలు నేను అనుకోలే. ఈ ప్రక్క నుంచి రోడ్డు లింక్ అయింది ఆ మెయిన్ రోడ్డు, కానీ అసలు ఊహలో కూడా అనుకోలేను నేను. అది దక్కిద్ది, నా చేతికి వచ్చిద్దని అనుకోలేను నేను. ఆయన ప్లాను. ఆ సమయం వచ్చింది, కదిలిచ్చాడు, అది అందించాడు, అటుపక్క నుంచి రోడ్డు వేసాడు. ఇప్పుడు నేరుగా
మనకు దేవుడు ఇచ్చిన పెద్ద రోడ్లో మనమే నడుచుకుంటూ వస్తున్నాం. పరిచర్యలో నేను పొందినవి కానీ, భౌతికంగా నా లైఫ్లో నేను పొందినవి కానీ చాలా విషయాలు. అయితే చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దడ సరుకు, దడ ఆయాసం, అన్నా 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 ఎప్పుడన్నా నాకు ఈ చెప్పి సాలిపోతుంది. ఆగు. కానీ నేను చెప్పినటువంటి రీతిలో విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసిన వాళ్ళందరూ నూతన బలము పొందారు. దేవుని కార్యాలు కూడా అంతే స్వతంత్రించుకున్నారు.